సో మీరు ఆల్ ఫేజెస్ ఆఫ్ సినిమా చూసారనుకోవచ్చు, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఫేజెస్ ఆఫ్ సినిమా చూసారు కదా. సో ఈ ఫేజెస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ యాజ్ అ చైల్డ్ యాక్టర్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా ఆఫ్ కోర్స్. యా. సో ఆ ఫేజెస్ నుంచి చెప్పండి. సినిమా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. దెర్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్ అని చెప్పాలి. ఫ్రమ్ వర్కింగ్ స్టైల్, ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇట్స్ చేంజ్డ్. నేను ఒక గ్యాప్ తీసుకున్న తర్వాత ఇన్ ఫిల్మ్స్ నేను మళ్ళీ రావడం కూడా షూటింగ్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ద వే దే స్పీక్ ఆన్ సెట్ అండ్ ద బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో ఫర్ ద బెటర్మెంట్ డెఫినెట్గా. అండ్ సో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనం అప్పుడు చేసినప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళాము. ఇప్పుడు దట్ ఆఫ్టర్ అ బ్రేక్ when I came back to this, I did change myself also యాక్టింగ్ నుంచి అన్ని టు అడాప్ట్ టు ద న్యూవర్ వర్షన్. అది డెఫినెట్గా ఏ యాక్టర్ అయినా అంతే కదా. సో అండ్ ఐ బిలీవ్ ఒక డైరెక్టర్ వచ్చి ఆయనకే తెలుసు 100% ఆ క్యారెక్టర్కి ఏం కావాలో. సో ఐ బిలీవ్ ఇన్ మై డైరెక్టర్ వాట్ దే వాంట్ ఐ షుడ్ డూ అని. సో దట్ చేంజెస్ definitely I did do. And working now has become more fun and కొంచెం it's more easier definitely. ముందు అంట క్యారవన్స్ లేరు, అది ఏమి ఉండదు కదా, డ్రెస్ చేంజెస్కి అవన్నిటికీ చాలా కష్టం ఉండేది. సో ఇప్పుడు వచ్చి ఇట్స్ బికమ్ మచ్ మోర్ ఈజియర్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ దట్ చేంజ్ ఇస్ దేర్ ఫర్ ద బెటర్. సో యా. సో ఇది నచ్చింది అనుకోవచ్చు. నచ్చింది ఇది ఇలా మారకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఏమన్నా ఉందా ఇప్పుడు ప్రెసెంట్? బికాజ్ టెక్నికలీ అండ్ లాట్ ఆఫ్ దిస్ సోషల్ ఇది వచ్చింది కాబట్టి అప్పుడు వచ్చి యాక్టర్స్ అంటే అందరూ కలిసి కూర్చుని ఎవ్రీథింగ్ యూస్ టు బీ టుగెదర్. షార్ట్ తర్వాత క్యారవెన్స్కి పోయేది లేదు కదా, లైక్ దూరం పోయేది లేదు. అందరూ కలిసి కూర్చుంటారు, అక్కడే తింటారు, అక్కడే ఉంటారు. సో అది డెఫినెట్గా మారింది. సో దట్ వన్ థింగ్. బట్ ఐ వోంట్ సే ఎందుకు మారింది అని చెప్పలేము, బికాస్ కన్వీనియన్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అండ్ ఈవెన్ బిగ్ యాక్టర్స్ ఉన్నప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కానీ క్రౌడ్ హ్యాండ్లింగ్ అవన్నీ ఉన్నాయి అవుట్డోర్ షూట్స్లో. సో దానికి డెఫినెట్లీ దిస్ ఓన్లీ ఈజ్ బెటర్. బట్ అది కొంచెం మిస్ అవుతున్నాను. దట్ వే ఆఫ్ ముందు టుగెదర్నెస్ వాజ్ మోర్. ఇప్పుడు కొంచెం ఇంకా అది ఫార్మల్గా ఉంది అంతే. సో ఇక్కడ ఈ సెట్స్ లో ఎలా అనిపించింది? ఈ లొకేషన్ లో మీరు అందరు కలిసి యాక్చువల్గా సుందరకాండకి అది అప్లై అవ్వదు, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా అండి. వాళ్ళు అందరూ కలిసి కూర్చుని తింటారు అండ్ పాట్లక్ లాగా. వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది, ఎవరిది అదే చెప్తున్నా, ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలీదు, అట్లానే ఉంటుంది. అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్, లైక్ ఫ్రమ్ ఆల్ టెక్నీషియన్స్, యాక్టర్స్ టు నార్మల్ ఎవ్రీ టెక్నీషియన్, అందరూ ఒకటేలాగా వాజ్ ట్రీటెడ్ అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ దట్ పాజిటివిటీ డెఫినెట్గా సినిమా చూసినప్పుడు కనిపిస్తుంది.